శ్రీ ఓలేటి శ్రీనివాస భానుగారు రచించిన బెలగాం కథల నుంచి మరి ఒక కథ. ఈశ్వరుడు. ఈశ్వరుణ్ణి చూస్తే సూర్యుడికి మా చెడ్డ అసూయ. వీడెవడ్రా, రథం లేదు, గుర్రాలు లేవు, నాతో పోటీకి దిగాడంటూ వేసంగిలో నిప్పులు చెరిగేవాడు. తతిమ్మ కాలాల్లో వరుణుణ్ణి, వాయుదేవుణ్ణి ఉసిగొలిపేవాడు. ఈశ్వరుడు బెదిరితే కదా పంచభూతాలొక్కటైనా పట్టించుకునేవాడు కాదు. ఏనుగు చర్మం లాంటి చిల్లుల కంబళి ఒంటికి చుట్టుకుని రివ్వలా పొడుగ్గా ఉండే ఎముకల గూడుతో కదులుతూనే ఉండేవాడు. తోకలు ఊపుతూ కుక్కలు, రెక్కలు విదిలిస్తూ కాకులు ఆ ఎముకల గూడును వీధి పొడుగునా అనుసరిస్తూ ఉండేవి. ఎప్పుడు చూడండి ఈశ్వరుడు ఇంటి పట్టున ఉండేవాడు కాదు. ఈశ్వరుడి పూర్తి పేరు గుంప సోమేశ్వరుడు. బెలగాం సెంటర్కి అగ్రహారం వీధి చివర్లో ఉన్న రావి చెట్టు కింద సత్తులమ్మ దుకాణానికి మధ్య పచార్లు చేస్తూ ఉండేవాడు. చెప్పాలంటే అతగాడు తచ్చాడ్డం చూసే అడ్డాపుశిల కొండ వెనక సూర్యుడు పైకి లేచేవాడు కాబోలు. సాయంత్రం దాకా ఈశ్వరుడితో పాటు తిరుగుతూ బోడికొండ వెనక వాలిపోయేవాడు. సూర్యుడు ఉన్నాడో లేదో ఈశ్వరుడికి అనవసరం. రోజంతా అగ్రహారం వీధిని కొలవడమే. చీకటి చిక్కబడేది, దీపాలు పెట్టేవారు. ఈశ్వరుడికి ఆకలి గుర్తుకొచ్చేదో లేదో గాని ఈశ్వరుడి తల్లి సత్తులమ్మకి మాత్రం విసుగొచ్చేది. కంచు గిన్నెలో పలచటి మజ్జిగ అన్నమో అంబలో పోసి ఈశ్వరుడికి బలవంతంగా తినిపించి బుజ్జగిస్తూ నిద్ర పుచ్చేది. ఈశ్వరుడికి నిద్ర పడితేనే సత్తులమ్మకి నిద్ర పట్టినట్టు, లేకపోతే తెల్లవార్లు జాగారమే. ఈశ్వరుడు అరిచేవాడు కాదు, కరిచేవాడు కాదు. చీమకి కూడా హాని తలపెట్టని మనిషి. కాకపోతే ఒకటే ఇబ్బంది, అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా ఇంటి తలుపులు బడబడా తెరవడం, రాచకార్యం ఉన్నవాళ్ల వీధిలో నడవడం. సత్తులమ్మ అది భరించలేక నిద్ర పట్టే మందు ఇప్పించమని అగ్రహారం వీధిలోని వెంకోబారావు డాక్టర్ గారిని ఎన్నోసార్లు బతిమాలుకుంది. లాభం లేదు సత్తులమ్మ, నీ కొడుక్కి మందులు పనిచేయవు, వాణ్ణి వైజాగ్ పిచ్చాసుపత్రికి పంపించాలి అనేవారాయన. అక్కడ కరెంటు షాకులు పెడతారట. ఎవరో చెప్పారు. సత్తులమ్మకి ఒకటే బెంగ, పిచ్చివాడో వెర్రివాడో ఎవడైతేనే తండ్రి లేని కొడుకు, వాడు కళ్ల ముందుంటే చాలు అనుకునేది. అందుకే రాత్రివేళ ఇంటి లోపల నుంచి అడ్డగడి పెట్టి నొక్కుడు కప్ప బిగించడం మొదలుపెట్టింది. ఈశ్వరుడికి రాత్రి పగలు తేడా తెలిసేది కాదు. తెల్లారగట్ల తల్లి తలుపులు తెరిచిన అలికిడి వినిపించడం ఆలస్యం. సీజన్ ఏదైనా సరే చిరుగుల కంబళి పైన వేసుకుని బెలగం సెంటర్ వైపు అడుగులేసేవాడు. పాపం సత్తులమ్మ మనిషి కాదు, యంత్రం. క్షణం ఖాళీగా ఉండేది కాదు. ఊరికి ముందే లేచేది. పెరటి పంచలో కర్రల పొయ్యి ముట్టించేది. పొయ్యి మీద పెద్ద మూకుట్లో జంతికలు, చెగోడీలు, పకోడీలు, కారపూస, బూందీ, కరకజ్జం, ఒకటేమిటి అనేక రకాల చిరుతిళ్ళు వండి పెట్టేది. వాటిని ఇంటి గుమ్మంలోని దుకాణంలో అమ్ముకునేది. అక్కడితో అయిపోలేదు. సూర్యుడు పైకి లేచే వేళకి తెలకపిండి వడియాలు, పేలాపు వడియాలు, పుల్లగుమ్మడి వడియాలు, అప్పడాలు లాంటివి చేసి నులక మంచం మీద ఎండబెట్టి కోళ్ళు కుక్కలు వాటిలో ముక్కులు మూతులు పెట్టకుండా కనిపెడుతూ గుమ్మంలోని దుకాణంలో బేరసారాలు చూసుకునేది. సత్తులమ్మకి మరో మనిషి సాయం లేదు. చెట్టంత ఈశ్వరుడున్నా లేనట్టే. ఇంటి నుంచి బయలుదేరిన ప్రతిసారి ఈశ్వరుడు దుకాణంలోని జంతికలో, చెగోడీలో, బిస్కెట్లో, పిప్పర్మెంట్ బిళ్లలో పిడికిళ్ల నిండా తీసుకునేవాడు. చొక్కా జేబుల్లోనూ నిక్కర జేబుల్లోనూ పోసుకునేవాడు. అక్కడి నుంచి బెలగం సెంటర్కి చేరుకునే వేళకి 4 జేబులు ఖాళీ. అంటే ఈశ్వరుడు తినేశాడని కాదు. దారిలో చిన్నపిల్లలు కనిపిస్తే గుప్పిట్లో పోసేవాడు. కుక్కలకి కాకులకి వేసేవాడు. ఖాళీ జేబులతో ఇంటికి తిరిగొచ్చాక మళ్లీ మామూలే. జేబులు నింపుకోవడం, పచార్లు చేస్తూ పంచడం. తన కష్టార్జితం వీధిపాలవుతోందని సత్తులమ్మ పడే బాధ అంతా ఇంతా కాదు. కొడుకుతో వేగలేక తినుబండారాల సీసాల కోసం అద్దాల బీరువా చేయించి చిన్న అల్యూమినియం కప్ప వేసేది. అది తెరవమంటూ ఈశ్వరుడు సైగలు చేసేవాడు. సన్నగా గొణిగేవాడు. పెరటి పంచలోకి వెళ్లి పొయ్యి పక్కన దాగరలోనో మిద్దె మీద వెదురు బుట్టలోనో అమ్మ ఉంచిన తాజా సరుకుని జేబుల్లో నింపుకునేవాడు. అవి కూడా అందుబాటులో లేకపోతే వీధి వాకిట్లో నులక మంచం మీద ఆరబెట్టిన వడియాలో, అప్పడాలో జేబుల్లో వేసుకునేవాడు. దంచిన దానికి బుక్కిందే కూడన్నట్టు ఉందిరా నీతో గోల, వండి వాటిని ఎక్కడ దాచుకోవాలట అని విసుక్కుంటూ సత్తులమ్మ
ఈశ్వరుడి కంట పడకుండా పెరట్లోంచి బుట్ట మళ్లించేది. పొరుగున టైలర్ సుబ్బారావు ఇంట్లో దాచిపెట్టేది. ఈశ్వరుడు అటూ ఇటూ చూసేవాడు. సత్తులమ్మ దుకాణంలో గల్లా పెట్టె వెతికేవాడు. చేతికి అందిన కాడికి చిల్లర డబ్బులు అందుకుని బెలగం సెంటర్లోని కాటూరి సోములు కుడుముల దుకాణం దగ్గరో, తాజాగరం అద్దాల బండి షావుకారి దగ్గరో తినుబండారాలు కొని మరీ పంచేవాడు. ఈశ్వరుడు ఈ అలవాటు మానిపించలేక అతడి దానాల కోసం సత్తులమ్మ ఓ ఉపాయం ఆలోచించింది. నాసిరకం బిస్కెట్లు, చవకముచ్చు పిప్పరమెంట్లు, ముతక అటుకులు, మురీలు లాంటివి కొనిపెట్టి ఈశ్వరుడు వీధిలోకి వెళ్ళినప్పుడల్లా కొద్ది కొద్దిగా జేబులు నింపడం మొదలుపెట్టింది. ఎదిగిన కొద్దీ ఇలా తయారయ్యాడు గాని చిన్నప్పుడు ఈడు బంగారంలాగా ఉండేవాడు అనేది సత్తులమ్మ. ఆ రోజుల్లో ఈశ్వరుడు బుద్ధిగా ఉండేవాడు. పొరుగునే చర్చి వీధిలో బడికి వెళ్లేవాడు. 4వ క్లాసులో కాబోలు. ఉన్నట్టుండి సుస్థి చేసింది. 6 నెలలు మంచం మీదున్నాడు. జబ్బు నుండి తేరుకున్న మనిషి మాత్రం అదోలా ఉండేవాడు. ఇల్లంటే విసుగు పుట్టేది. ఎదురుగా ఈశ్వరుడి కోవెల పావంచాల మీద ఒక్కడే కూర్చునేవాడు. లేకపోతే పొరుగునే చర్చి వీధిలోని ధవళవారి తోటలోనో నెల్లి చెరువు గట్టు మీదో తిరిగేవాడు. కొంచెం వయసొచ్చాక పెళ్లి చేస్తే దారిలో పడతాడని సత్తులమ్మ ఆశపడింది. బొండపల్లిలో వడ్డీలకు డబ్బులు తిప్పే తమ్ముణ్ణి బతిమాలుకుంది. మేనకోడల్ని కోడలుగా తెచ్చుకోవాలని ఆశపడింది. తమ్ముడు పొమ్మన్నాడు. వెర్రివాడికి కూతుర్నివ్వనన్నాడు. అలా చూస్తుండగానే ఈశ్వరుడికి 40 ఏళ్లు నిండిపోయాయి. 4 ఏళ్ల పసివాడిలాగానే వాడిని సాకుతోంది సత్తులమ్మ. 60 ఏళ్ల నాడు ఓ శివరాత్రి ఏటా వెళ్ళినట్టే ఆ ఏడు కూడా పార్వతీపురం టౌన్ నుంచి బెలగాం నుంచి గూడుబళ్ళు కట్టించుకుని గుంప తీర్థానికి బయలుదేరారు జనం. గుంపలో వెలిసిన సోమేశ్వరుడంటే సత్తులమ్మకి మహాభక్తి. ఆయన తమ ఇలవేల్పు లేక లేక పుట్టిన కొడుక్కి అందుకే సోమేశ్వరుడి పేరు పెట్టుకుంది. ఈశ్వరుడి తండ్రి కాసయ్య బతికున్న రోజుల్లో ఆ సందడి వేరు. మనిషి జమాజెట్టిలా ఉండేవాడు. శివరాత్రి వచ్చిందంటే కాసయ్య నందీశ్వరుల్లా రంకెలు పెట్టేవాడు. గుంపలో శివరాత్రి పనులన్నిటా నడుం బిగించి ముందుండేవాడు. ముఖ్యంగా అన్నదాన పనుల్లో కాసయ్య చేయి పడాల్సిందే. పార్వతీపురం టౌన్ నుంచి కూరగాయలు, వంట పాత్రలు తరలించడం మొదలుకొని గాడిపోయి తవ్వడం, నాగావళి నుంచి మంచినీళ్ల బిందెలతో పెరికి గంగాళాల్లో పోయడం, కూరలు తరగడం, వడ్డించడం లాంటి పనులన్నీ చేసేవాడు కాసయ్య. భర్త పోయిన తర్వాత సత్తులమ్మ ఆ బాధ్యతలు తీసుకుంది. సోమేశ్వరుడి సేవ కొనసాగించింది. ఆ ఏడాది శివరాత్రికి 2 రోజుల ముందే గూడుబండిలో ఈశ్వరుణ్ణి తీసుకుని సత్తులమ్మ బయలుదేరింది. శివరాత్రి మర్నాడు గూడుబళ్ళన్నీ తిరుగుముఖం పట్టాయి. అందరూ తిరిగొచ్చారు గాని తల్లి కొడుకులు రాలేదు. పర్వదినన్నాడు గుంప తీర్థంలో ఇసుక వేస్తే రాలనంత జనం. అస్తమానం అటూ ఇటూ తిరిగినా అమ్మ కంట పడే ఈశ్వరుడు ఈరోజు ఎటో తప్పిపోయాడు. సత్తులమ్మ లబోదిబో మంది తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల వెతికారు. మనిషి జాడలేదు. 2 రోజుల తర్వాత దూరంగా గుణానపుర అగ్రహారం నాగావళి ఏటి ఒడ్డు ఒండ్రుమట్టిలో ఈశ్వరుడి శవం కొట్టుకొచ్చింది. ఆ నోట ఈ నోట జనాలు చెప్పుకున్న ప్రకారం శివరాత్రి నాటి సంతర్పణలో ఈశ్వరుడు జేబుల నిండా బూరెలు నింపుకున్నట్ట. అది చూసిన వాళ్ళు అలవాటే కదా, కాకులకి కుక్కలకి వేసి తిరిగి వస్తాడులే అనుకున్నారట. కాని ఈశ్వరుడు ఏమనుకున్నాడో, ధ్యాస ఎటుందో, ఇన్నాళ్లు కాకులకి కుక్కలకి తిండి పెట్టిన ఆ అమాయకుడికి జలచరాల పట్ల వలపక్షం కూడదనిపించిందేమో. నాగావళి జంజావతి సంగమంలోకి నడిచి ఉంటాడు. అలా నడుస్తూ పరాగ్గా ఏసుడిలోనూ దిగబడి ఉంటాడు. శవం దొరికిన రోజు సత్తులమ్మను పట్టతరం కాలేదు. తండ్రి గుంప సోమేశ్వర, నా కొడుకి నీ పేరు పెట్టుకున్నందుకు నీ పాదాల కాడ గంగలోనే కలిపేసుకున్నావా అంటూ సోమేశ్వరుడికి దండాలు పెడుతూ భోరుమంది. అదిగో ఆనాటి నుంచి సత్తులమ్మ బతికినన్నాళ్ళు రోజు ఉదయం ఒకటే దృశ్యం. దుకాణం తెరుస్తూనే సత్తులమ్మ ఓ పొట్లాన్ని రావి చెట్టు కింద ఉంచేది. ఉంచి, ఈశ్వరుడు, బాబు ఈశ్వరుడు, రా నాయనా రా, బేగి పార్రా, ఇవిగోరా జంతికీలు, ఇవిగోరా సేగోడీలు, రోజంతా పంచడానికి ఇవి నీకు సాలవు కావాలా, ఇవిగో ఈ బిస్కత్తులు, నిమ్మతన బిళ్ళలు ఉంచుకో, కాకులకి కుక్కలకి పంచుకో అంటూ తన గుమ్మం నుంచి బెలగం సెంటర్ వరకు పచార్లు చేస్తున్న ఈశ్వరుడి ఆత్మను వేడుకునేది. సత్తులమ్మతో పాటు
ఈశ్వరుడి ఆత్మను చూడడానికి ఎదురుగా రావి చెట్టు కింద కుక్కలు మూగితే పైన కొమ్మల మీద కాకులు దడి కట్టేవి. కథ సమాప్తం.